హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే అమ్మ వాళ్ళ ఇంట్లో ఆవకాయ పచ్చడి అయితే పెట్టామండి. సో 50 మామిడికాయలతో చాలా టేస్టీగా మంచి ఈజీ కొలతలతో అయితే చూపిస్తున్నానండి. ఎన్ని మామిడికాయ ముక్కలైనా సరే మీరు చాలా సింపుల్ టిప్స్తో అయితే మీరు మామిడికాయ పచ్చడి అయితే పెట్టుకోవచ్చండి. అలానే ఈ మామిడికాయ పచ్చడి అయితే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. సో చాలా కలర్ఫుల్గా అయితే ఉంటుందండి. తినేటప్పుడు అయితే ఇంకా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేనైతే మామిడికాయ ముక్కలతో ఎలా ఆవకాయ పెట్టానో మీకైతే ఫుల్ వీడియో అయితే చూపిస్తున్నానండి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే కనుక ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవ్వడం అనేది జరుగుతుందండి. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ అయితే 50 మామిడికాయని ఫ్రెష్గా కడిగి ఎక్కడ తడి లేకుండా ఇంకా కట్ చేపించి తీసుకొచ్చారండి. సో బయట మార్కెట్లో మామిడికాయలని తీసుకొని అక్కడే ఫ్రెష్గా కడిగి ఇంకా జీడి అనేది తీసేసి ఆ తర్వాత ముక్కలుగా అయితే కట్ చేపించి తీసుకొచ్చారనమాట. ఇంకా మా చెల్లెలైతే ఇక్కడ మంచిగా ఫ్యాన్ గాలిలో అయితే ఒక గంట సేపు అయితే పెట్టేసిందండి. సో కాటన్ క్లాత్ పైన ఈ మామిడికాయ ముక్కలు అనేది పెట్టేసిందనమాట. సో ఫ్యాన్ కింద అయినా సరే మీరు కొద్దిగా సేపు ఎండలో అయినా సరే ఎండబెట్టుకోవచ్చు అనమాట. వాటర్ ఎక్కడ తడి లేకుండా చూసుకోవాలండి ఈ పచ్చడి పెట్టేటప్పుడు అయితే ఆ తర్వాత మేమైతే నైట్లో ఇంకా మంచిగా డిన్నర్ చేసేసి ఇంకా మొత్తం పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మా చెల్లెలైతే ప్రతి ఒక్కటి మామిడికాయ ముక్కలు కానీ కారం కానీ ఉప్పు పసుపు వెల్లుల్లిపాయలు అన్నీ తీసి ఒక్కొక్క ప్లేట్లు అయితే పెట్టేసిందండి. ఇంకా ఇక్కడ చూడండి, నేనైతే ఇక్కడ కలుపుతూ ఉన్నానన్నమాట. సో 50 మామిడికాయ ముక్కలకి మనకు ఆవాలు వచ్చేసి 1 కేజీ అయితే పడుతుందండి. కేజీ ఆవాలని ఇంకా పట్టించి తీసుకొచ్చాడనమాట మా నాన్న అయితే. సో మనం వేయించుకోకపోయినా పర్వాలేదండి, పచ్చిగానే మనము మిక్సీలో అయినా పట్టుకోవచ్చు అనమాట. సో మంచిగా మెత్తగా ఆవాలు పట్టించిన తర్వాత ఈ కేజీ వరకు వేసుకోవాలండి. అయితే నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేశానంటే మామిడికాయ ముక్కలకి ఫస్ట్ అయితే కొద్దిగా వేరుశనగ నూనె అయితే వేడి చేసేసి ఇంకా చల్లారనిచ్చిన తర్వాత ఈ మామిడికాయ ముక్కల్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసేసి ఫస్ట్ ముక్కలకైతే ఆయిల్ పట్టించానండి. అలా ఆయిల్ పట్టించడం వల్ల ఏంటంటే ముక్కలు అనేది సంవత్సరం పాటు అయినా సరేనండి ముక్క అనేది మెత్తపడకుండా గట్టిగా మంచిగా నిల్వ ఉంటుందండి. సో పచ్చడి ఎక్కడ కూడా పాడవకుండా ఉంటుందన్నమాట. అయితే ఫస్ట్ అయితే మనము ఆయిల్లో అయితే ఈ ముక్కలకి నానబెట్టుకోవాలన్నమాట. ఆ తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసేసానండి. పసుపు వేసి ముక్కలన్నిటికీ బాగా కలిపిన తర్వాత ఇంకా ఫస్ట్ అయితే ఆ తర్వాత ఆవాలు అనేది వేసుకున్నానమాట. ఆవాలు అయితే కేజీ ఖచ్చితంగా పడుతుందండి. 50 మామిడికాయ ముక్కలకి కేజీ అయితే ఖచ్చితంగా పడుతుందన్నమాట. ఆ తర్వాత ఇంకా కారం వచ్చేసి మీకు ఘాటు ఉంటే కనుక కేజీ సరిపోతుందండి. ఒకవేళ ఘాటు లేకపోతే కనుక 1.5 కేజీ అయితే ఖచ్చితంగా పడుతుందండి. సో మామిడికాయలు పుల్లగా ఉంటే కనుక కొంచెం ఎక్కువ పడుతుంది, కొంచెం పుల్లగా తక్కువ ఉంటే కనుక కేజీ అయితే సరిపోతుందండి. మీరు చూసి ఆ మెజర్మెంట్ ప్రకారం మీరైతే వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ కొలత వచ్చేసి నేనైతే ఆవాలు 1 కేజీ వేసేసాను, ఇంకా కారం వచ్చేసి 1.5 కేజీ అయితే వేసేసానండి. ఆ తర్వాత ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళు అయితే మెంతులను అయితే వేసానండి. సో మీకు కావాలనుకుంటే మీరు పౌడర్ లాగా చేసి కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా నేనైతే డైరెక్ట్గా వేసేసానండి. ఇంకా ఆ తర్వాత వెల్లుల్లి వచ్చేసి కొన్ని అయితే కచ్చపచ్చగా దంచి వేసుకున్నాను, అలానే కొన్ని అయితే పొట్టు తీసేసి వేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని అయితే పొట్టు తీయకుండా వేసానండి. సో 3 టైప్స్ లాగా వేసానన్నమాట వెల్లుల్లి అయితే. దీంట్లో వచ్చేసి వెల్లుల్లి అయితే సూపర్ అని చెప్పాలండి కాంబినేషన్ అయితే. మనమైతే ఎప్పుడు ఆవకాయ పెట్టినా కూడా వెల్లుల్లి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండేటట్టు అయితే చూసుకోవాలండి. ఆ స్మెల్ కానీ ఆ టేస్ట్ కానీ మనకు క్లియర్గా తెలుస్తుందన్నమాట. దీంట్లో అయితే ఒక్కొక్కరైతే అల్లం వెల్లుల్లి 2 కూడా దంచి వేసుకుంటారండి, అలా కూడా వేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నేనైతే మొత్తం వెల్లుల్లిపాయలతోనే వేస్తున్నానండి. ఆ తర్వాత ఇక్కడ సాల్ట్ వచ్చేసి మీకు దొడ్డుప్పు ఉన్నా కానీ దాన్ని గ్రైండ్ చేసైనా వేసుకోవచ్చు, లేకపోతే సన్నముప్పు అయినా కేజీ వరకు అయితే ఖచ్చితంగా పడుతుందండి. సో మనము ఆవాలు
అలానే ఉప్పు, అలానే కారం, ఇవి అన్నీ కరెక్ట్గా కేజీ వరకు అయితే తీసుకోవాలండి. ఎందుకంటే నేను ఇక్కడ కారం అయితే 1.5 kg వరకు అయితే వేసుకున్నానండి. ఎందుకంటే మామిడికాయ ముక్కలు కొంచెం పుల్లగా ఉన్నాయి కాబట్టి, కారం కొంచెం ఘాటు తక్కువ ఉంది కాబట్టి ఒక 1/2 kg అయితే ఇంకా పెంచుకున్నానమాట. సో సాల్ట్ వచ్చేసి కేజీ అయితే కరెక్ట్గా పడుతుందండి. సో తర్వాత మనం పచ్చడి వేసిన తర్వాత 3 రోజుల తర్వాత తీసి చూస్తాం కాబట్టి అప్పుడు కూడా మనం చూసైతే ఇంకా సాల్ట్ సరిపోకపోతే వేసుకోవచ్చు అనమాట. సో ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం బాగా ముక్కలకి పట్టేటట్టు అయితే మంచిగా కలుపుకోవాలండి. సో నేను ఇక్కడైతే వేరుశనగ నూనె అయితే వేడి చేసేసి వేసుకున్నానండి. వేడి చేసిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడైనా సరే వేసుకోవచ్చండి. ఒక్కొక్కరైతే పచ్చి నూనె వేసుకుంటారండి. సో అలా అయినా వేసుకోవచ్చు, మన ఇష్టము. ఇలా వేడి చేసి వేసుకోవడం వల్ల పచ్చడి అనేది పాడవకుండా కొంచెం ఎక్కువ రోజులు అనేది నిల్వ ఉంటుందండి. సో సంవత్సరం పైన కూడా వస్తుంది అన్నమాట ఈ పచ్చడి అయితే. ఇలా వేరుశనగ నూనె లేకపోతే నువ్వుల నూనె, ఈ 2 తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది పచ్చడికైతే. ఆ తర్వాత బాగా కలిపిన తర్వాత మొత్తం అంతా కలిసేంత వరకు కలిపిన తర్వాత ఇంకా నేనైతే 2 డబ్బాల్లో అయితే పెట్టేసుకుంటున్నానండి. సో ఫస్ట్ అయితే ఇలా 2 డబ్బాల్లో వేసుకుంటున్నానండి. సో తర్వాత ఇంకా 3 days తర్వాత ఎలాగో ఇది మంచిగా కలిసిపోతుంది కాబట్టి ఆ తర్వాత పెద్ద బకెట్లో వేసుకోవచ్చు అనేసి ఇంకా అప్పటికప్పుడు అయితే ఈ 2 డబ్బాలు అయితే ఖాళీగా ఉన్నాయి కాబట్టి దీంట్లో అయితే వేసేసుకుంటున్నానండి నేనైతే. సో మీరు ఒక పెద్ద బకెట్లో అయినా వేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేనైతే 2 బకెట్లు అయితే వేసేసుకుంటున్నానండి చిన్న చిన్న ప్లాస్టిక్ డబ్బాల్లో. సో 50 ముక్కలకైతే ఈ 2 బకెట్లు అయితే చిన్న చిన్న బకెట్లు ఉన్నాయి. సో దీంట్లో వేసేసుకున్నాను. ఆ తర్వాత 3 days తర్వాత మంచిగా ఆవకాయ మాగిన తర్వాత పెద్ద బకెట్లు అయితే వేసేసానండి. ఇక్కడ చూడండి ఎంత మంచిగా కలర్ వచ్చిందో. ఇంకా టేస్ట్ అయితే అసలు చెప్పనవసరం లేదండి. ఉప్పు, కారం, మసాలా మొత్తం కరెక్ట్గా సరిపోయాయండి. ఇంకా ఆయిల్ అంటారా, చాలా బాగా సరిపోయిందనమాట. మీకు ఇక్కడ చిన్న మిస్టేక్ ఏం చేశానంటే నేనైతే ఆయిల్ ఎంత తీసుకున్నానో మీకైతే చెప్పలేదు కదండి. సో ఆయిల్ అయితే నేను 4 kgs వరకు అయితే తీసుకున్నానండి. సో 5 kgs అనుకున్నాను కానీ 4 kg అయితే నాకు సరిపోయిందనమాట. ఈ 3 days తర్వాత మనం చూసిన తర్వాత మనకు సరిపోకపోతే ఇంకా కలుపుకోవచ్చండి. సో నాకైతే 4 kgs వరకు సరిపోయింది కాబట్టి చాలా చాలా టేస్టీగా వచ్చిందండి ఈ ఆవకాయ పచ్చడి అయితే. ఎంత టేస్టీగా అంటే ఇంకా కలర్ కానివ్వండి, కారం కానివ్వండి, చాలా బాగా సరిపోయిందండి. సో చూస్తుంటేనే నోట్లో అయితే నీళ్ళు ఊరుతున్నాయి అన్నమాట. సో అంత టేస్టీగా ఉందండి. సో చూసారు కదండి ఆవకాయ పెట్టడం అంటే ఎంత ఈజీగా ఉంటుందో. సో మళ్ళీ ఒకసారి కొలతలు అయితే చెప్తున్నానండి. ఆవాలు వచ్చేసి 1 kg, అలానే కారం వచ్చేసి 1.5 kg అండి. ఒకవేళ కారం ఎక్కువ ఘాటు ఉంటే కనుక 1 kg సరిపోతుందనమాట. ఆ తర్వాత సాల్ట్ వచ్చేసి 1 kg, ఇంకా మెంతులు 200 grams అండి. ఇంకా ఆయిల్ వచ్చేసి 4 లీటర్లు అయితే సరిపోతుందండి. అలానే పసుపు కొంచెం వేసుకోవాలన్నమాట. సో ఇదండి వీడియో. ఐ హోప్ నచ్చింది అనుకుంటున్నాను.